మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెవెన్యూ పట్టాలు, రెవెన్యూ అనుబంధ పారాలను ఫోర్జరీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వంలో అనేక మంది చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటిపైన అనేక ఫిర్యాదులు వచ్చాయి. గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే భూ ఆక్రమణలు జరుగుతున్నాయో, భూముల రికార్డులు ట్యాంపరింగ్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడుగా వీటన్నిటికీ టెక్నాలజీని ఆపాదించి వీటిని నివారించడం కోసం ఒక బృహత్కర ఆలోచనతో బద్వేల్ రెవెన్యూ డివిజన్ ముందుకెళ్తుంది. బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. భవిష్యత్తులో ఏ ఒక్కరి పట్టాలు గాని అనుబంధ పారాలు గాని ట్యాంపరింగ్ కాకుండా చూడడం కోసం దాన్ని ఒక ఈ అనుబంధ పారాలను మంజూరు చేసే విధంగా ముందుకెళ్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు సర్వత్రా కూడా బద్వేల్ ప్రజానికంలో హర్షం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే గతంలో తమ అనుబంధ పారాలకు ఫేక్ సృష్టించి తమను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన ఉదంతాలను ఇక్కడి ప్రజలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఒక సరైన సమాధానం దొరికింది, మా సమస్యకు పరిష్కారం దొరికిందన్న ఒక ఆనందంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, దీని ద్వారా ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాలను మనతో చెప్పడానికి ఆర్డీఓ చంద్రమోహన్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఎన్నో కంప్లైంట్స్, ఎన్నో కేసులు, చాలా మంది, ముఖ్యంగా మిమ్మల్ని సంప్రదించిన వృద్ధురాలని కూడా మేము గతంలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆమె తన ఆవేదన చెప్పింది. సార్, ఎలా వచ్చింది ఆలోచన, ఏంటి సార్ దీని ఇంప్లిమెంటేషన్? మాకు వచ్చేటటువంటి వన్డే గానీ రెగ్యులర్ గా వచ్చే గ్రీవెన్సెస్ లో ఎక్కువ ఈ దొంగ పట్టాల సమస్య అనమాట. అంటే మనం బద్వేల్లో ముఖ్యంగా ఒక హౌస్ సైట్ మీద మల్టిపుల్ పట్టాస్ ఉంటాయి. అది ఒకటి జెన్యూన్ ఉండొచ్చు, ఇంకొకటి డూప్లికేట్స్, ఒకటి కాదు 2-3. సో ఇలా క్రియేట్ చేసి ఈ ఇష్యూ పెద్ద ఇదైపోయి ఇంత మునుపు కేసు కూడా బుక్ చేసి అది కోర్టులో ట్రయల్ లో ఉంది. ఇంకా ఇది నడుస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆ సందర్భంగా మనం ఫ్యూచర్ లో ఎవరు కూడా ఈ పట్టాలు ఏదైతే మనం పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ, ఇంటి పట్టాలు కానీ, రెగ్యులైజేషన్ పట్టాలు కానీ ఏవి ఇచ్చినా కూడా ఫ్యూచర్ లో ఎక్కడ ట్యాంపరింగ్ అవకాశం లేకుండా ఒక సెక్యూరిటీ ఫీచర్స్ తో ఈ యొక్క పట్టాను క్రియేట్ చేయాలనేది కలెక్టర్ గారి ఉద్దేశం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ పట్టాలో ఏదైతే ఉందో ఈ పట్టాలో మనం క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. సో అలాగే డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ గూగుల్ లొకేషన్, అలాగే టోపో స్కెచ్, అంటే దానికి బౌండరీస్ ఏంటి, ఎంత బౌండరీస్ ఉన్నాయి, అలాగే ఎవరెవరు ఉన్నారు నా 4 సైడ్స్. సో ఇవన్నీ తెలిపే విధంగా ఈ యొక్క సెక్యూరిటీ ఎవరైనా కూడా రేపు ఎవరైనా బెనిఫిషియరీ అయినా, లేదంటే పబ్లిక్ అయినా, లేదంటే ఆఫీసర్స్ అయినా సో చెక్ చేసుకొని ఈజీగా ఇది జెన్యూనా డూప్లికేట్ అని తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఈ యొక్క పట్టా డిజైన్ చేయడం జరిగింది. సో బద్వేల్ డివిజన్ లో కలెక్టర్ గారి సూచనల మేరకు, అలా మా జేసీ గారి సూచనల మేరకు ఇది ఫ్యూచర్ లో ఆల్ పొజిషన్ సర్టిఫికేట్స్, అవుట్ సైడ్ పట్టాస్ అన్ని కూడా ఈ మోడల్ లో ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. చాలా మంది వాళ్ళకి ఇచ్చిన పట్టాలను వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం కొంతమంది తనఖా పెట్టడాలు, అమ్మడాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీని ద్వారా ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది? అది జనరల్ గా మనకు చట్ట ప్రకారం పట్టా, ఒక డీకేటీ పట్టా ఒకరికి ఇచ్చిన తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అమ్మకూడదు. బద్వేల్లో అదొక ప్రాక్టీస్ గా ఉంది. ఇది మాకు భూములు లేవు, అన్ని ప్రభుత్వ భూములు లేవు, మేము కొనక ఏం చేస్తామని అంటారు. కానీ బట్ ఎవరైనా కూడా ఎలిజిబుల్ ఉంటే మనము ప్రభుత్వము ముందుకు వస్తుంది. ఎవరైనా కూడా ఎలిజిబుల్ కేసెస్ ఉండి వాళ్ళకి ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ లేకపోతే వాటిని మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అలాంటి వారికి మేము ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది. అంతేగాని వేరే వాళ్ళ పట్టాలు కొనుక్కొని దానికి డబ్బు పెట్టి వాళ్ళకి రైట్ లేకుండా ఈ విధంగా ఈ వివాదాల కోసం దిగకుండా, సో ఎవరైనా జెన్యూన్ కేసెస్ ఉంటే డెఫినెట్ గా మనం వాళ్ళకు పట్టా ఇవ్వడం జరుగుతుంది. సార్, అంటే ఈ పట్టానే లబ్ధిదారుడు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుందా? దీన్ని పట్టా రూపంలో ఏమైనా భద్రపరుచుకునే అవకాశం కూడా ఉంటుందా? డెఫినెట్ గా ఇది స్కాన్ చేసుకొని ఎవరైనా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఫిజికల్ కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. లేదు వాళ్ళు స్కాన్ చేసుకొని వాళ్ళ మొబైల్లో కానీ స్కాన్ కాపీ కూడా పెట్టుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వచ్చే వివరాలు ఏంటి ఈ భూమికి సంబంధించి? ఇక్కడ మనము ఏదైతే మనకు ఓసీ కాపీ ఉంటుందో పట్టా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ లో మనకు ఇంటి పట్టా ఓసీ కాపీ మనకు జనరేట్ అయ్యేటట్టు ప్రస్తుతానికి పెట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ 2 క్యూఆర్ కోడ్లు ఇవ్వడం జరిగింది. ఒకటి లొకేషన్ మ్యాప్ ఇది. సో గూగుల్లో మనకు ఏదైతే మనం పట్టా ఇస్తున్నామో ఆ లొకేషన్ చూపించడం జరుగుతుంది. దాని ద్వారా మనం డైరెక్షన్ కూడా పెట్టుకొని అక్కడికి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉండేటట్టు ఇది లొకేషన్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం జరిగింది. మూడవది స్కెచ్ అనమాట, టోపో స్కెచ్. సో ఉత్తరం ఉన్నారు, దక్షిణం ఉన్నారు, తూర్పు ఎవరు ఉన్నారు, పడమర ఎవరు ఉన్నారు, సో ఎంత లెంత్ ఉంది, ఎంత ఏరియా అనేది ఈ టోపో స్కెచ్ లో మనకు రిట్రీవ్ అయ్యేటట్టు మనం ఈ క్యూఆర్ కోడ్ ను జనరేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు, బద్వేల్ రెవెన్యూ వాళ్ళు జారీ చేస్తున్నటువంటి పట్టా. తిరువెంగళపురానికి చెందినటువంటి సుశీలమ్మ అనే ఒక వృద్ధురాలు తన పట్టా వేరే వాళ్ళు తీసుకున్నారని అనేక సార్లు ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇలాంటి ప్రాక్టికల్ గా ఇలాంటి కేసులన్నీ చూసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు వినూత్నంగా ఆలోచించి
చేసినటువంటి ప్రయోగం ఇది. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. పైన ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే గిన ఏ మొబైల్లో అయినా దీనికి సంబంధించి పట్టాకు సంబంధించినటువంటి లబ్ధిదారుడి వివరాలన్నీ వస్తాయి. అలాగే వెనక వైపున ఉన్నటువంటి ఈ 2 క్యూఆర్ కోడ్లలో ఒకటి గూగుల్ మ్యాప్, ఎగ్జాక్ట్లీ ప్లేస్ ఎక్కడుంది, ఎక్కడ వీళ్ళకి ఏ రెవెన్యూ సర్వే నెంబర్ లో వీళ్ళకు పట్టా ఇచ్చారనేది ఉంటుంది. 2వ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఆ పట్టాకు సంబంధించినటువంటి ఆ ఫ్లాట్ కు సంబంధించినటువంటి 4 దిక్కులు బౌండరీస్ కూడా వస్తాయి. అంటే గతంలో ఈ ఒక్క పట్టాను ఫేక్ చేస్తే దానికోసం పొజిషన్ సర్టిఫికెట్ ఒకటి, జినైన్ సర్టిఫికెట్ ఒకటి, అలాగే లబ్ధిదారుడు ఇతనేనా కాదా అనే సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా మంజూరు చేయాల్సి వచ్చేది రెవెన్యూ వాళ్ళు. అంటే అనేక విధాలుగా ఫిల్టర్ చేసి ఒక అనుబంధ పారం పైన అనేక రకాలుగా ఫిర్యాదులు వస్తూ ఉండేటివి. అయితే ఈరోజు ఈ ఒక్క ఆలోచనతో ఇలాంటి ఫిర్యాదులన్నిటికీ ఏకైక పరిష్కారంగా దీన్ని చూస్తూ ఉన్నారు. బద్వేల్లో ప్రాక్టికల్గా అమలవుతున్నటువంటి ఈ అనుబంధ పారాలకు సంబంధించి ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ఇవ్వబోయే అన్ని, అంటే ప్రభుత్వం నుంచి మంజూరు కాబోయే అన్ని పట్టాలు, అంటే డి పట్టాలు కానీ అనుబంధ పారాలు కానీ ఇదే ఫార్మేట్లో ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్సీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని ముఖ్యంగా సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి రెవెన్యూలో గిన ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకుంటే భవిష్యత్తులో ఓ మంచి ఫలితాలు ఉంటాయన్నది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, బద్వేల్.